హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 60. నేను మీ మురళీరాపల్లి. ఇంతకాలం నేను ఒక డైలాగ్ విని ఇది కేవలం సినిమా డైలాగే, రియల్ లైఫ్‌లో ఇటువంటిది సిట్యుయేషన్స్ ఉండవు అనుకుంటా ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే వరుసగా ఒక పార్టీకి సంబంధించినటువంటి సెక్స్ స్కాండల్‌కి సంబంధించినటువంటి వీడియోలు వరుసగా వస్తూ ఉన్నాయో, దానిపైన నాకైతే చాలా అసహ్యం వేస్తుంది. ఆ డైలాగ్ కూడా చెప్పేస్తాలేండి ఎందుకు. "ఇందుగలరందు లేరని సందేహంబు వలదు ఎందెందు వెతికిన అందందే కలడంటూ భక్త ప్రహ్లాదుడు వాళ్ళ తండ్రికి ఆ నరసింహస్వామి గురించి అడ్రస్ చేస్తా ఉంటారు. అటువంటిది ఇందుట్లో కూటమికి సంబంధించినటువంటి నాయకులు పూర్తి స్థాయిలో ఈ ఈ లైన్స్ అనేవి పూర్తిగా వర్తిస్తాయి. ఎందుకంటే ఇందుగలరు అందులేరని సందేహము లేదు. ఎందెందు వెతికినా అందందు కలరు. ఇసుక దోపిడీలో కలరు, మద్యం కుంభకోణాల్లో కలరు, కల్తీ మద్యం తయారీలో ఉన్నారు. అంతేకాదు బెల్ట్ షాపుల్లో ఉన్నారు. అంతకు మించి పేకాట క్లబ్బులు పెట్టిస్తూ విచ్చలవిడిగా ఒక ఎంపీ డబ్బులు సంపాదిస్తున్నారంటూ వాళ్ళ సొంత పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే కొలికిపూడి శ్రీనివాసరావు చిన్ని గురించి మాట్లాడటం జరిగింది. విజయవాడ ఎంపీ గురించి. ఆ తర్వాత పేకాటలు, ఆ తర్వాత ఇంకా వ్యభిచార కూపాలైతే ఇంక చెప్పడానికి ఒకటి కాదు, 2 కాదు, అడుగడుగునా వీళ్ళ దరిద్రాలు మనం చూడలేక చస్తున్నాం. రోజు ఒక సెక్స్ స్కాండిలు బయటకొస్తూనే ఉంది. ఒకటా, రెండా ఎన్నని మనం దీన్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. ఎన్నని మీకు చెప్పగలుగుతాం. ముఖ్యంగా ఈరోజు కూడా నాగిన్ డాన్స్. నాగిన్ డాన్స్ అంటే నేను నాగిని డాన్స్ అంటే నాగుపాములేస్తాయేమో అనుకున్నా గానీ, కూటమి నాయకులు విషాలు నెత్తికెక్కించుకొని అధికారం మదంతోటి అమ్మాయిల్ని బుక్ చేసుకొని, ఆంటీలని బుక్ చేసుకొని, బట్టలు లేకుండా విచ్చలవిడిగా నాగిని డాన్స్ చేస్తారని మాత్రం నాకు తెలీదు. అయితే ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఈ అద్భుతమైనటువంటి ద గ్రేట్ నాగిని డాన్స్, బుష్ డాన్స్ ఎక్కడ జరిగిందంటే, నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలంలో జరిగింది. ఏంటి మండలం యొక్క స్పెషాలిటీ మీరు నన్నడిగితే, ఇక్కడ ఒక దేవాలయానికి చెందినటువంటి ధర్మకర్తలు, చైర్మన్‌లు వీళ్ళంతా కలిసి డించిక, డించిక, డించిక అంటూ నాగిని డాన్స్ రగులుతోంది మగిలి పద అని అప్పుడెప్పుడో చిరంజీవి గారు 'మొగిలి పద'లో బుసబుసలు కొడితే వీళ్ళు అదే ఇన్స్పిరేషన్‌గా తీసుకొని బిఆర్ నాయుడిని ఆదర్శంగా తీసుకొని వీళ్ళు కూడా నాగిని డాన్స్ ఆడుతూ ఉన్నారు. ఒకటా, రెండా ఒకడి తర్వాత ఒకడు ఆవిడని పిసికి, పిసికి పిప్పి చేస్తూ ఎవడికి వాడు కింద నాగుపాముల్లాగా డొల్లటమే కాకుండా మీద కూర్చొని ఆ బుషో, 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 బుషో అంట. ఈ బుషో, బుషో, బుషో టీడీపీ వాళ్ళే చేస్తారంటే యెస్. టీడీపీ నాయకులకి ఆ అర్హత ఉంది. లేదంటే జనసైనికులుంది. లేదంటే బీజేపీ నాయకులకుంది. ఇప్పుడు టీడీపీ వారి గురించి ఏదో మాట్లాడుతుంటే ఇప్పుడు కంపల్సరీగా ఈ కామకేలిలో నిమగ్నమైనటువంటి అద్భుతమైనటువంటి కళాకారులు వారే కాబట్టి. కామంతో ఉన్న చిల్లకూరు మండలం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి రసిక కామ రాసలీల. మొన్నటిదాకేమో తెలుగు డ్రగ్స్ పార్టీ అన్నారు. ఇప్పుడేమో కామలీల పార్టీ అంటారు. ఆ! తుమ్మినపట్నం గ్రామానికి చెందినటువంటి కోట సతీష్ యాదవ్. ఈయన కోదండరామస్వామి దేవస్థాన చైర్మన్. ఎక్కడ? మన బిఆర్ నాయుడు ఎలాగో టీటీడీ చైర్మన్ ఎలాగో ఈయన కోదండరామస్వామి దేవస్థానం యొక్క చైర్మన్. ఒక యువతితో ఆయన పడి దొర్లుతూ పిసికేస్తుంటే ఆ అమ్మాయి ఆ! ఓ! ఆ! అని అరుస్తూ ఉంది. ఏంది ఆ అరుపులంటే ఆ అమ్మాయికి దెబ్బలు తగిలి అరుస్తుంది. మనమేమో కామంతో అసలు పిసికేస్తున్నాడనమాట. సో, ఆ డాన్సులు చేయడం సిగ్గు చేయటం అంటే లేదు. సభ్య సమాజం తలెత్తుకునే విధంగా ఇక్కడ ముగ్గురు కలిసి ఒక యువతిని ఈ రేంజ్‌లో చేయటం తెలుగు జాతికి, తెలుగు యువతకి ఎవరైతే తెలుగు మహిళలున్నారో వాళ్ళందరూ కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఏమన్నా జరగగానే బయటకొచ్చి ప్యూర్ నాయుడిని అనేంతటి వాళ్ళ అంటూ మొన్న ఎవరో ఒక అడ్డగాడిదొచ్చి మాట్లాడింది గదా! మరి ఇప్పుడు ఎవరిని మాట్లాడాలి? ఆ! చూడండి. ఇంకొక వ్యక్తి గురించి కూడా చెప్తా. ఇక్కడ మొత్తం ఈ వీడియోలో ముగ్గురుంటారు. ముగ్గురు రసిక కళాకారులే కామంతో కటకటలాడుతూ కనిపించిన యువతని కసిగా పిసికేసే కామపిశాచులే. తూర్పు కనుపూరు గ్రామంకి చెందినటువంటి టీడీపీ నాయకుడు బప్పాయి శివకుమార్. ముత్యాలమ్మ తల్లి దేవస్థానం బోర్డు మెంబర్ ఈయన. ఈయన కూడా కామంతో చెలరేగుతూ యువతతో అసభ్యంగా రాసలీలలు,
డాన్సులు చేస్తూ తెలుగుదేశం పార్టీ, పార్టీ నాయుడు. ఏం సార్ ఇది? తూర్పు కనుపూరు. చూసారు గదా! ఈయన గూడా ముత్యాలమ్మ తల్లి దేవస్థాన బోర్డు మెంబర్ అంట. ఈయన గూడా మామూలుగా లేదుగా. తకటి తకటి తకట రగులుతోంది మొగిలి పొద అస్ అంటూ లేపి పడేశారు. అంతటితో ఆగారా? ఇంకో వ్యక్తి ఒకే మహిళతో ఈ ముగ్గురు ఆడిన ఆ రగులుతోంది మొగిలి పొద. ఒకతనైతే మొత్తం బట్టలిప్పదీసేసి ఎందుకులెండి చెప్తే అదేదో అంటారు గదా! ఈయన ఎవరో ఉంటాడు గదా! మొన్న గుడ్డు గురించి మాట్లాడి గుడ్డి ఎదవ అనిపించుకున్నాడు. ఆయన ఉంటాడు. ఆళ్ళని చూస్తే నాకే ఆగట్లేదు. ఈ 60, 70 ఇయర్స్ ఉన్నవాడిని అనుష్క తొడలు, ఆ భంగిమలు చూస్తే నాకే ఆగలేదని అద్భుతమైనటువంటి తన కామ క్రోధాలని బయటికి తీశాడు గదా! వీళ్ళు కూడా అలాగే అన్నమాట. ఆయనలో ఎంత కామం ఉందో వీళ్ళలో అంతే ఉంది. కాకపోతే వీళ్ళు బయటికి తీశారు. ఆయన మాటలతో చెప్పి ఆనందిస్తాడు. అదనమాట కారణం. ఓకే. అయితే ఇప్పుడు బల్లవోలు గ్రామం టీడీపీ పార్టీకి చెందిన నాయకుడు దువ్వూరు వినయ్ రెడ్డి మహిళతో బట్టలు ఇప్పేసి కామంతో రెచ్చిపోతూ రాసలీలలతో డాన్స్ చేస్తూ అబ్బో కుమ్ముతున్నాడంట. ఈ వీడియోస్ అన్ని నేను మీకు చూపిస్తా. అబ్బో! మామూలుగా లేవు. ఒకదాని తర్వాత ఒకటి మీరు చూడండి. ఫస్ట్ మీరన్నట్టుగా కోదండరామ స్వామి దేవస్థాన చైర్మను, అదే విధంగా ముత్యాలమ్మ తల్లి దేవస్థానం బోర్డు మెంబరు, అదే విధంగా ఈ అల్లాడిపోయే అద్భుతమైన కళాకారులన్నమాట వీళ్ళంతా. మామూలుగా లేదు వీడియోలో. ఒకసారి చూడండి, ఎంజాయ్ చేయండి. బాగున్నాయా? నచ్చాయా? సో, ఇలా కామంతో రగిలిపోయే పార్టీ కాబట్టే దీన్ని మొన్నటి వరకేమో తెలుగు డ్రగ్స్ పార్టీ అన్నారు. ఇప్పుడేమో తెలుగు కామ పార్టీ అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు తన ఆధిపత్యం, తన కంట్రోలింగ్ ఈ పార్టీ నాయకుల పైన ఎంతవరకు ఉందో ఒకసారి మీరు కూడా గమనించాలి. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి ఇలా విచ్చలవిడి శృంగారానికి, అదే విధంగా మహిళల పట్ల అత్యంత గౌరవం ప్రదర్శించే తెలుగుదేశం పార్టీ సోదరీమణులంటూ వారిని దగ్గరకు తీర్చుకుని హక్కున చేర్చుకునే టీడీపీ పార్టీలో ఉంటూ ఇటువంటి దరిద్రమైనటువంటి ఆ అశ్లీల నృత్యాలు, అర్ధనగ్న నృత్యాలు చేస్తూ ఒక మహిళని ముగ్గురు పంచుకొని అనుభవిస్తూ ఉన్నారంటే అర్థం చేసుకోండి ఎంత దారుణమైన పరిస్థితిలోకి టీడీపీ పార్టీ వెళ్తూ ఉందో రోజు రోజుకనేది. పైకి చాలా డంబాలు పలకొచ్చు కానీ వాస్తవాన్ని గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. రోజు రోజుకి దిగజారుతుందా లేదా? టీటీడీ చైర్మన్ ఇటువంటి దరిద్ర పనులే చేశాడా లేదా? ఆ తర్వాత శ్రీధర్ ఒక అమ్మాయిని మోసం చేశాడా లేదా? ఇలా చెప్పుకుంటూ ఒకటా రెండా
చాలా ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఇప్పుడు వీళ్ళు మొన్నటికి మొన్న ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ డ్రగ్స్ తీసుకొని దొరికిపోయాడా లేదా? సో, ఇటువంటి డ్రగ్స్ దందాల్లో సెక్స్ క్యాండిల్స్ దొరికి మొన్న ఒక టీడీపీ సర్పంచ్ గూడా వాడు అలా గూడా దొరికిపోయాడు. జనాలందరిలో కూర్చోబెట్టాడు బట్టబొర్రేసుకొని. అట్లాంటోళ్ళంతా కేవలం కూటమిలోనే ఉన్నారా? కావాలని వెలికి తీస్తున్నారా వైఎస్ఆర్‌సీపీ వాళ్ళనేది అర్థం గావట్లేదు. దొరికిన ప్రతి ఒక్కడు దొంగ అన్నది మాత్రం దీని ద్వారా అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం సర్వనాశనం అయిపోవటానికి ఇట్లాంటి దరిద్రులే కారణం. కొద్దో గొప్పో ప్రజలకి మంచి చేసి ముందుకెళ్ళాలని ఆలోచించే నాయకులు కూడా వీళ్ళని చూసిన తర్వాత పార్టీ సంకనాగిపోయింది. ఇంక అవసరం లేదు. ఇట్లాంటి దరిద్రులు చాలా మందున్నారు. ఇక ఫ్యూచర్‌లో ఎన్నొస్తాయో అంటూ అటు జనసేన, ఇటు టీడీపీ నమస్కారం పెట్టి జంప్ జలానియవలసిన అవసరం ఎంతైనా ఉంది. అర్థమైంది కదా! థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.